బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారు అని సంబోధించారు. తన నాలుకపైన నల్లటి మచ్చలున్నాయని, తాను ఏమంటే అది అవుతుందని తన అమ్మ చెప్పినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి భవిష్యత్తులో అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ హాట్ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు. మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికెళ్ళి నా నాన్న మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, నల్లగా ఉన్నది. నేను ఏదంటే ఐదంట అప్పుడు మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మంచిగా మీరు చెప్తున్నారు. మీ సోదరుగా దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? ఆయన సందర్భానుసారం అన్నారని అనుకోవాలా, లేదంటే ఆయన మనసులో మాట బయట పెట్టారా? ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో భువనగిరి పార్లమెంటు స్థాయికి సంబంధించినటువంటి నీటిపారుదల విభాగం సమీక్ష సమావేశం నడుస్తుంది. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి చామల, అదే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు ప్లస్ ఎమ్మెల్సీలు కూడా హాజరైన పరిస్థితి ఉండడం జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ అంటే తన గతంలో పనిచేసినప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి నియోజకవర్గం సంబంధించి అనేక రకాలుగా డెవలప్ చేసుకుంటూ పోవడం జరిగింది. ఆ సమయంలోనే భువనగిరిలో ఉన్నటువంటి నీటిపారుదలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అశ్రద్ధ పెట్టింది. అదే సమయంలో తన సొంత నిధులు కేటాయించేసి నేను కొన్ని పనులకు పూర్తి చేయగలిగాను. ప్రజెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నీటిపారుదలకు సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో కూడా ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్న క్రమంలోనే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ సో ఈ విధంగా మా దగ్గర చాలా ప్రాజెక్టులు అనేవి పెండింగ్ లో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని నిధులు అనేవి మంజూరు చేసినట్లయితే ఇక్కడ ప్రాజెక్టులు అనేవి త్వరితగతిన పూర్తి అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేదికపైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి అనిపోయి ఒకేసారి ముఖ్యమంత్రి అని ఉపయోగించడం జరిగింది. వెంటనే నా యొక్క విషయాన్ని కలుపుకొని త్వరలో అంటే నా నాలుకపై మచ్చలు ఉండడం జరిగింది. మా అమ్మగారు కూడా చెప్తుంటుంది నువ్వు ఏదంటే అది జరుగుతుందని. కాబట్టి ఎప్పటికైనా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనే ఉద్దేశం తన నుంచి వచ్చింది కాబట్టి అవుతాడని చెప్పేసి కూడా ఒక రకమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. అంటే అనుకోకుండా మంత్రి అనే మాట పోయి ముఖ్యమంత్రి అనే పదాన్ని మాత్రం ఉపయోగించడం జరిగింది. కాకపోతే దాన్ని కొంత ఆ విధంగా సందర్భానుసారంగా కూడా ఈ విధంగా పదాలు ఉపయోగించింది. ఎందుకంటే తన నాలుకపై మచ్చింది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు జరిగింది. ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో సభస్థలపై ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కసారిగా నవ్వులు పూలు విరిచాయని చెప్పవచ్చు. సో ఇదే సమయంలో అంటే అవి యాదృచ్ఛికంగా అన్నమాటగానే మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే మంత్రి అనే క్రమంలో ముఖ్యమంత్రి అనే పదాన్ని ఉపయోగించారు కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధమైన సరదా వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రియా. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.